గుడికి వెళితే మనం తప్పకుండా కొబ్బరికాయ కొడుతూ ఉంటాం. కొందరైతే ఈ మొక్కు నెరవేరితే 108 కొబ్బరికాయలు, 1001 కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉంటారు. అసలు దేవుడి గుడిలో కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి గురువుగారు? మనోవ్యాపారం. ఈ తిరితే 108, అది తిరితే 15. మనోవ్యాపారాన్ని తప్పితే ఇంకోటి లేదు. నిజంగా భక్తున్నవాడు, నాయన నీకు 108 కొబ్బరికాయలు కొట్టాలనుకున్నాను, నువ్వు తీర్చినా తీరకపోయినా నేను కొడతాను. అది నిజమైన భక్తి. నేనేమంటున్నాను, సత్యనారాయణ వ్రతంలో ఆ వైశ్యుడు చెప్పినట్లు, నా సంపద వస్తే నీ సత్యనారాయణ వ్రతం చేస్తాను, నా కూతురు పెళ్ళి అయితే నీ సత్యనారాయణ వ్రతం చేస్తాను. ఇలాగ ప్రతిదానికి లింకులు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇది మనోవ్యాపారం. మనం ఒక అగరత్తు వెలిగించిన, ఒక దీపం చూపించిన, చాలాసార్లు చెప్పి ఉంటాను మీకు, ప్రతిదీ ఉపాధే. దాంట్లో వెనకాతల అర్థం వేరే ఉంటుంది. ఈ అర్థం తెలుసుకోకుండా మనం ఈ వస్తువుల మీదే దృష్టి పెట్టి కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిది, ఎవరు చెప్పారు పువ్వు వస్తే మంచిది, అదేదో యూనిక్నెస్, కొత్తగా ఉంది అంతే, అలా అనుకోండి చాలు. కానీ కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిది, కొబ్బరికాయ సగంగా పగిలితే మంచిది, ఇలాంటి దృష్టి పెట్టుకున్నప్పుడు చిత్తము శివుని మీద కాదు, చిత్తము కొబ్బరికాయ మీద ఉంటుంది. అది పనికిరాదు మనకి. అసలు కొబ్బరికాయ ఎందుకు కొడతావు అంటే, ఈ కొబ్బరికాయలో ఉన్న పెంకు లాంటిదే మన అహంకారం. నేను 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 పూజ చేస్తున్నాను. వీడెళ్ళి కొట్టింది 108 కొబ్బరికాయలే, కానీ 10,800 మందికి చెప్తాడు, మేము వెళ్ళండి గణపతికి 108 కొబ్బరికాయలు కొట్టేశానండి, అలా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. ఇది అహంకారం. ఆ నేను అనే అహంకారం ఇంత పెంకులా ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఆర్ద్రత పోతుంది. ఆర్ద్రత అలా ఇరుక్కుపోతుంది. అదే నీళ్లు, కొబ్బరి నీళ్లు. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిజ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాం జుహోమి స్వాహ అంటుంది. గొప్ప సమర్పణ మంత్రం. నేను సమర్పించాల్సిన చైతన్యం పొద్దున్న లేచి చివరి దాకా చైతన్యవంతంగా ఉండాలి, ఆర్ద్రత ఉండాలి. ఆ ఆర్ద్రత నాకు అహంకారంలో చిక్కుబడిపోయింది. అది కొబ్బరి నీళ్ళు. అది కొట్టి పగిలినప్పుడు, అది ఎలా పగిలితే మనకేమండి, పెంకు బద్దలైతే చాలు, సగంగా పగలాలి అని దృష్టి పెట్టు టక్కుని ఇలా కొట్టడం అలా అక్కర్లేదు, పగలగొట్టండి. ఆ దృష్టి ఇందులో నా అహంకారం బద్దలవ్వాలి, ఇంక మీదటైనా నా అహంకారం నశించాలి అని దృష్టి పెట్టుకుని బద్దలగొట్టి, అప్పుడు ఈ ఆర్ద్రత, కరుణ, ప్రేమ, నిబంధనరహిత ప్రేమ పొంగి పొరలాలి. అందులో అప్పుడు స్వచ్ఛమైన కొబ్బరి బయటపడుతుంది. మనం అనుకోకూడదు, కానీ కొంతమంది యథావధి లేత కొబ్బరికాయ ఇచ్చాడు, పుచ్చుకునేది మాత్రం 10 రూపాయలు అనుకుంటూ కొడతాడు. అవునా కాదా? అవును. కొబ్బరి గుళ్ళో కూడా నేను ఇచ్చింది మొదటిదండి, మీరు లేత తీస్తున్నారు ప్రసాదం అని వాళ్ళు ఇంకా ఉన్నారు దౌర్భాగ్యతతో. నా దృష్టి లేతదా మొదటిదా కాదు, స్వచ్ఛత, తెలుపు, పరిశుద్ధం, అటువంటి మనస్సు నాకు ఏర్పడాలి. సో 3 ఉన్నాయి. అహంకారం నశించాలి, ఆర్ద్రత ఉండాలి, నాలో స్వచ్ఛత పెరగాలి. ఈ 3 గుణాలు నాలో పెరిగినప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వమే నేను అర్పించేటువంటి పూర్ణ ఫలం. అందుకే నారికేళ ఫలం అంటారు, అది ఫలం. ఆ ఫలాన్ని నేను అర్పించినప్పుడు ఈ కొబ్బరికాయలు అనవసరం. ఆ కొబ్బరికాయ పగిలితే కొంతమందికి పాడైపోతే మీకు ఏదో అశుభం జరుగుతుందని ఇలా చాలా భయపడే వాళ్ళు కూడా ఉంటారు గురువు గారు. అసలు ఉపాధుల మీద ఏం లేదండి, అసలు దానికి దీనికి సంబంధం లేదు. మనం ఉపాధుల మీదే దృష్టి పెట్టినందువల్లే ఇవన్నీ వస్తున్నాయి. అనేక ఛానల్స్లో కూడా చెప్తూ ఉంటారు, పాలైపోతే ఇది, అది పువ్వు వస్తే ఇది, అడ్డంగా పలితే ఇది. ఏమీ లేదు నిజానికి. నీ అహంకారం నశించినప్పుడు, ఆర్ద్రత పెరిగినప్పుడు, స్వచ్ఛత పెరిగినప్పుడు నిజమైనటువంటి భగవంతుడు నీలోనే వెలుస్తాడు. నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది. అప్పుడు 108 కాదు, ఒక్క కొబ్బరికాయ కూడా నువ్వు కొట్టక్కర్లేదు. అసలు ఆ కొబ్బరికాయ ఎవరిదండి చెప్పండి? అసలు ఆ కొబ్బరి చెట్టు ఎవడు పుట్టించాడు, నీకు డబ్బులు ఎవడిచ్చాడు, అసలు నీదంటూ ఏదైనా ఉందా? నేను 108 కొబ్బరికాయలు కొట్టానంటే నువ్వెవడో కొట్టడానికి డబ్బు నేను ఇచ్చాను కదా, కొట్టే చైతన్యం కూడా, చైతన్యం ఇచ్చాను, బుద్ధి నేను ఇచ్చాను, నీదంటూ ఏమీ లేదు అని నేను తెలుసుకోగలిగితే ఆ స్వచ్ఛతే నేను భగవంతుడికి ఇచ్చేటువంటి అర్పణ.